హలో అండి, అందరికీ నమస్తే. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే కదా! చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. నేను కూడా చాలా ఇష్టంగా తింటానండి. నేను నా స్టైల్‌లో బిర్యానీ ఎలా తయారు చేసుకుంటున్నానో మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఒక స్పెషల్ పౌడర్ అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్‌లో ఆయిల్ ఇంకా ఘీ కూడా వేసుకున్నానండి. అది వేడయ్యాక మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు అనేవి పింక్ కలర్‌లోకి మారాక మటర్ ఇంకా క్యారెట్ అయితే వేసుకున్నానండి. మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే మిల్ మేకర్, బీన్స్, ఆలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రెజెంట్ లేవు. నేను అవి ఫ్రై అయ్యాక మసాలా పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. మసాలా పేస్ట్ కోసం అల్లం, తెల్లుల్లి, అన్ని గరం మసాలా ఐటమ్స్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇలా పేస్ట్ అనేది అన్ని కూరలకు కూడా సూట్ అయిపోతుంది. ఇలా చికెన్, మటన్, ఫిష్ కర్రీ కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా మసాలా పౌడర్ కంటే మసాలా పేస్ట్‌కి ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. తర్వాత అయితే ఒక టమాటర్ అనేది ఇలా కట్ చేసి వేసుకున్నాను. టమాటర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. టమాటర్ స్కిన్ సెపరేట్ అయ్యాక ఇలా ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్ రైస్ అనేవి నేను పాలిష్డ్ రైస్ వేసుకుంటున్నానండి. అందుకోసమే నేను కడగలేదు. ఇలా మిక్స్ చేసుకొని 1 మినిట్ తర్వాత అయితే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక చక్కగా కలిపి కల్లుప్పు అయితే నేను వేసుకుంటున్నానండి. కల్లుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. కల్లుప్పు వేసుకున్నాక అది కరిగేంత వరకు కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. నా స్పెషల్ ఐటమ్ అనేది చెప్పాను కదండి, ఇవేని దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక యాలకు డ్రై రోస్ట్ చేసుకొని చల్లగా చేసుకొని ఇలా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కుక్కర్ అనేది ప్రెషర్ పోయాక ఈ పౌడర్ అనేది అందులో మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక తర్వాత అయితే నేను సర్వ్ చేసుకొని తిన్నానండి. నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.